కేసీఆర్ డైరెక్షన్, కిషన్ రెడ్డి యాక్షన్. కౌంటర్ ఇచ్చిన పొన్నం ప్రభాకర్, బీజేపీ అభ్యర్థికి 10,000 ఓట్లైనా వస్తాయా? కానీ ఇప్పుడు 14 పార్లమెంట్లు రావాలన్నాడు. ఎన్ని వచ్చినాయి? రెఫరెండం పండబెట్టి తొక్కిర్రు. రెఫరెండం గిట్ల ఏతుల పడుతున్నాయి, పండబెట్టి తొక్కిర్రే. పొన్నవన్నా నువ్వు పొడుగు మాట్లాడకు, పొట్టిగా మాట్లాడు, ముద్దుకుంటావు. నన్ను అడిగితే పొడుగు మాట్లాడుకోవద్దు, మనకు సరిపోవు ఆ డైలాగులు. సరే, ఇప్పుడు వాళ్ళని పక్కన పెడదాం. కేసీఆర్ డైరెక్షన్ లో కిషన్ రెడ్డి నడుస్తున్నాని ఈ రాష్ట్ర ప్రజలను నమ్మిస్తావా? కొన్ని ఒక్కరితో నమ్మించే ప్రయత్నం చేయగలుగుతావా? నేనేమంటావునా, ఈ రాష్ట్ర ప్రజలను కూడా కేసీఆర్ డైరెక్షన్ లో కాదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ లో భారతీయ జనతా పార్టీ నాయకులైన కిషన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇలా అజారుద్దీన్ అనే ఒక దళితుడికి మంత్రి పదిస్తే ఈలువై కంప్లైంట్ ఇచ్చుడు, మంది పెళ్లి పోయి మంగళారతి వెళ్ళినట్టుగా. మనకు ముస్లింల ఓట్లు పడవని తీసి మనం ఎందుకు కంప్లైంట్ ఇచ్చినాం? ఇది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండడం కోసం. ఇక దీంట్లో దాపరికం ఏం లేదు. పొన్నవన్న చాలా పొడుగు మాట్లాడుతాడు. ఏదేమైనా నువ్వు గెలిచి పొడిచేది ఏం లేదు. ఈ 65 మంది గెలిచి పొడిచిందేంది? ఈ మునగాడు ఒక్కడు గెలిచినాక పొడవగలిగేది ఏంది? ఈ ఏం మార్పు ఏం లేదు కదా. కానీ ఈ జూబ్లీస్ లో కాంగ్రెస్ ఓడిపోతే చాలా లాభాలు ఉన్నాయి ప్రజలకు. రైతు బంధు వస్తుంది, రుణమాఫీ వస్తుంది, పెన్షన్ వస్తుంది, కరెంట్ వస్తాయి, నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి, అప్పులు అగ్గుతాయి, ఆదాయం పెరుగుతుంది, అన్ని జరుగుతాయి. ఎందుకంటే మీకు సిగ్గు వస్తుంది. మీకు సిగ్గు రాలేదనుకోని ఇంకిత నామం పెడతారు. మీకు సిగ్గు రావాలంటే మరి ఓడ కొట్టాల్సిన బాధ్యత ఉన్నది. ప్రజలుగా అందరం అదే అనుకుంటున్నాం. కేసీఆర్ బదనా చేసి కేసీఆర్ 4 బూతులు తిరితే మనం పద్ధతిలో అయిపోము, మనం సంసారం అయిపోము. ప్రజలు అన్ని చూస్తున్నారు, మీరేం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, మీ కథ ఏంది, మీ వ్యవహారం ఇవన్నీ గమనిస్తున్నారు. గప్చుప్ దీన్ని గప్చుప్ అనుకుంటే బెటర్. సో పొన్నవన్ అయితే ప్రయత్నం చేస్తున్నా, చూపిస్తా గెలుస్తాడట. కౌంటర్కి వచ్చినట్టు ఆయన. నీ తెలియదునా, నీ దమాకులు ఏం తెలియదు, నువ్వు కౌంటర్కి వచ్చినంత మురగానివా? తెలదా నీ సకదానం మాకు.